మొన్న సెప్టెంబర్లో రాకాసి గాలుల దెబ్బకు 500 ఎకరాల అడవి మాయం. నేడు 5 కన్నా ఎక్కువ తీవ్రత కారణంగా జనానికి ప్రాణభయం. జిల్లా వార్షిల్లో టెన్షన్. ఇంతకీ ములుగు కేంద్రంగా ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. బుధవారం ఉదయం 7:27 సమయం. 2 తెలుగు రాష్ట్రాల్లో భూకంప వార్త ప్రకంపనలు పుట్టించింది. ఈ భూకంప తీవ్రత 5 కన్నా ఎక్కువ కావడంతో ఒక్కొక్కరిగా జనం గుండెల్లో రైలు పరిగెట్టాయి. భయంతో ఇళ్లల్లోంచి పరుగులు తీశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ప్రభావం మరింతగా కనిపించింది. ఏటూరు నాగారం మండలంలోని శంకర్రాజు పల్లెలో ఒక ఇల్లు కూలిపోయింది. భూమి కంపించడానికి ప్రధాన కారణం ఏంటన్న పరిశోధనలో పడ్డారు అధికారులు. మరీ ముఖ్యంగా ములుగు జిల్లాలోని ఐలాపూర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టార్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.03గా కనుగొన్నారు. 3 నెలల క్రితం రాకాసి గాలుల బీభత్సంతో ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు ములుగు జిల్లా ప్రజలు. తమ జిల్లాలో భూకంప కేంద్రం ఉందన్న విషయం తెలియగానే టెన్షన్ మొదలైంది. భూకంప కేంద్రమైన ఐలాపూర్ గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీస్తుంది బిగ్ టీవీ. తీవ్రత ఎక్కువ కావడంతో గ్రామస్తులు భయపడినట్టు చెప్తున్నారు స్థానికులు. ముఖ్యంగా పిల్లలు, యువకులు, వృద్ధులు సైతం ప్రకంపనల తీవ్రతను స్వయంగా అనుభవంలోకి తెచ్చుకున్నట్టు చెప్తున్నారు. అయితే తమ జీవిత కాలంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు గ్రామంలోని వయోధికులు. మండలం కన్నాయగూడెం, జిల్లా ములుగు. ఈరోజు పడుకొని లేచి 7:27 ప్రాంతంలో బయట కూర్చొని ఇద్దరు పెద్ద మనుషులం కలిసి మాట్లాడుతున్నాం. మాట్లాడంగానే అకస్మాత్తుగా ఆ కూర్చున్న కుర్చీ కూడా కుర్చీ మొగ్గుతుందంటే ఇదేంది ఇట్లయితుందంటే ఉన్న పక్కోళ్ళు కూడా అట్లనే అంటాళ్ళు. ఇదేందంటే మరి నేను రాజకీయ చరిత్ర నుంచి ఎన్నడైతే రాలేదు ఇట్లాంటిది. ఇది ఏందో దీనివల్ల సరే బయటికి వెళ్ళే వరకు ఊరంతా కూడా ఇట్లా అయింది, ఇదేందో భూమి అంతా ఉరిగిందని అనుకుంటాను. దాన్ని అనుకోవడంతో అరే ఇది ఏమి ఇట్లా జరిగింది అన్నాం. మళ్ళీ టీవీ ఆన్ చేసి చూస్తే ఐలాపూర్ గ్రామం ములుగు జిల్లాలో ఇట్లా 40 కిలోమీటర్ల లోతుల నుండి ఇది వచ్చింది, భూకంపం వచ్చిందని చెప్తాంది. అట్లా చూడడం జరిగింది తప్ప మరి అది ఎందుకు ఊగిందో ఎన్నడే ఇట్లా జరిగిందో కానీ అది జరిగింది. ఉదయం 7:27 భూమి కంపించడం తమకు స్పష్టంగా తెలిసిందని, దీంతో భయపడ్డామని చెప్తున్నారు గ్రామంలోని విద్యార్థులు. ఏం చేయాలో అర్థం కాక రోడ్లపైకి పరుగులు తీస్తామని అంటున్నారు. గ్రామం ఐలాపూర్, మండలం కన్నాయగూడెం. ఈరోజు ఉదయం 7:30 మా ఊర్లో భూమి మొత్తం వణికింది. మేమందరం చాలా భయపడ్డాము. మా ఇంట్లో ఇల్లు కూడా కదలికలు బాగా వచ్చాయి, బోర్లు కింద పడ్డాయి. మాకు భయం అయ్యి మేము ఇంట్లో నుండి బయటికి వెళ్ళాము. మేము భూకంపం అంటే ఎప్పుడు చూడలేదు, కానీ ఇదే ఫస్ట్ టైం మేము ఈ భూకంపం చూస్తే చాలా భయం వేసింది. అలాగే ఈ ఊర్లో కూడా అందరూ చాలా భయపడి ఇళ్ళలో నుండి మొత్తం రోడ్డుకు వచ్చేసారు. గ్రామం ఐలాపూర్ ఏపీఎస్ స్కూల్లో చదువుకుంటున్నాం. ఉదయం టిఫిన్ చేస్తా అంటే భూకంపం లాంటి 5 నిమిషాలు వచ్చింది. అందరం భయపడి బయటకు వచ్చినాం. ఐలాపూర్, కన్నాయగూడెం మండలం, ములుగు జిల్లా. ఈరోజు మా పాఠశాల ఆవరణలో ఉదయం సుమారు 7:20 సమయంలో భూకంపం వచ్చింది. మొదట అర్థం కాలేదు, ఆ తర్వాత అది భూకంపం అని అనుకున్నాం. ఒకేసారి భూమి కంపించడంతో మా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా కొంచెం భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఆ తర్వాత తేరుకొని అది భూకంపం అని చెప్పేసి పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. కన్నాయగూడెం మండలం ఐలాపూర్ గ్రామం మాది. నా పేరు పిరిల సురేష్. మా దగ్గర ఈరోజు ఉదయం 7:20 మొత్తం వైబ్రేషన్ వచ్చినట్టుగా జరగడం జరిగింది. మేమందరం కుటుంబ సభ్యులందరం బయటకు వచ్చి చూసే వరకు అది మరి కళ, ఇది ఏందో పీడ కడలు తిరిగా అనిపించింది. వైబ్రేషన్ మొత్తం వచ్చేసింది. అంటే ఇదేంది ఇట్లా జరిగిందనేసరికి
అది భూకంపం వస్తుంది ఇట్లనే ఈ రకంగానే వస్తుందని కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది. అందుకని మేము భూకంపం అని కొనుక్కుంటున్నాం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామం మాది. ఈరోజు పొద్దున 7:30 సమయంలో భూకంపం లాగా రావడం జరిగింది. అంతా చెట్లు కదిలినాయి, ఇండ్లు కదిలినాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలా భయపడ్డారు. నేను అదేవిధంగా ఇక్కడ గూడెంలో స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇండ్ల నుంచి బయటికి రావడం జరిగింది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన, చాలా భయం వేసింది. అది వచ్చినటువంటి టైంలో నేను ఇంట్లోనే ఉన్న, ఇల్లంతా పెంకలు, శబ్దాలు వినబడ్డాయి, బోళ్ళు గిన్నెలు కింద పడ్డాయి. నేను గూడెంలోకి వచ్చిన తర్వాత గూడెం వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. అంతటా ఇట్లే అయింది. వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళని మళ్ళా ఇండ్లకి పంపించడం జరిగింది. భూకంప కేంద్రంగా ఉన్న ఐలాపూర్ హైదరాబాద్ నుంచి 218 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ నుంచి 212 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూకంప కేంద్రంగా ఉండే ఐలాపూర్ గోదావరి నది పరివాహక ఫాల్టోన్స్లో ఉన్నట్టు చెప్తున్నారు సైంటిస్టులు. అయితే ఇదే ప్రాంతంలో గతంలోనూ స్వల్పంగా భూమి కంపించిందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం నమోదైన భూకంపం భూమిలోని 40 కిలోమీటర్ల లోతులో ఉందని చెప్తున్నారు. లోతు ఎక్కువ కావడం వల్లే దీని ప్రభావం తగ్గిందని అంటున్నారు. సాయిల్ వల్ల మనకు వీటి వల్ల మనకు ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో కాబట్టి మనం ఏది కూడా ఎర్త్క్వేక్ అనేది చెప్పి రాదండి మనకు. అది మ్యాక్సిమం ఏంటంటే భూమి లోపల ఉన్న రాళ్ళ అడ్జస్ట్మెంట్ వల్ల వస్తుంది. అది ఒక్కసారి మనకి ఏం సజెషన్స్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు. సడన్గా రాళ్ళు అడ్జస్ట్ అవ్వటం వల్ల ఎర్త్క్వేక్ వచ్చేస్తుంది. దాని అడ్జస్ట్మెంట్స్ వల్ల మనకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకు రావడానికి. ఒకవేళ భూకంప కేంద్రం భూమి పైపుల నుంచి వచ్చి ఉంటే తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఉండేదని అంచనా వేస్తున్నారు. భూకంప కారణాలపై పూర్తి నివేదిక రావడానికి మరో వారం రోజులు పడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక జిల్లా కలెక్టర్ స్పందిస్తూ భూకంపం గుర్తించిన వెంటనే తాము యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, కొన్ని సెకండ్ల పాటు మాత్రమే నమోదైన ఈ భూకంపం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగలేదని అన్నారు. పొద్దున్న సుమారు 7:30-7:40 మధ్యలో 5.3 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఇక్కడ అవ్వడం జరిగింది. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొంత ట్రెమర్స్ అనేది ఫీల్ అయ్యాము. మేము కూడా ఇంటి నుంచి బయటికి వచ్చాము. బట్ ఇట్ వాజ్ వెరీ షార్ట్ పీరియడ్, 6 to 8 seconds మ్యాక్సిమం. మనం కూడా మన లోకల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసాం. మన ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఎంపీఓస్, ఈవెన్ అవర్ పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పంపించి ఎక్కడైనా ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అయిందా అని అడిగాము. మేజర్గా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. అయినప్పటికీ మన చిన్న ఏదైతే డిలాబిటేటెడ్ హౌస్ ఉన్నాయి, చిన్న ఇల్లులు ఉన్నాయి, టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి రెక్కి చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. రిపోర్టింగ్ అవాయిడ్